మీడియా మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కొక్క సెక్టార్ని కూడా ప్రజాస్వామ్యం పరిస్థితిలో బ్రతకనీయనటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మిగిలింది నేను చెప్పినట్టు సోషల్ మీడియాలో ఒక వార్ ఫుటింగ్గా అక్రాస్ ది స్టేట్ రాష్ట్రం అంతా కొన్ని వందల వేల మందికి నోటీసులు ఇచ్చి కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి, నేను చిన్నప్పుడు ఎమర్జెన్సీ అనేది చూశాను, 1977లో విన్నాను, కొద్దిగా గుర్తుంది. ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత కర్కశంగా ప్రజల గొంతు నొక్కినటువంటి పరిస్థితి ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా జరగలేదు. ఈ రాష్ట్రంలో అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ రన్ అవుతుంది. ఎమర్జెన్సీ అని పేరు పెట్టుకోకుండా ఎమర్జెన్సీ అనే పదంతలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నడుపుతున్నాడు. కారణం ఒక్కటే, ఎవరైనా తన పరిపాలన గురించి, వారు చేసే దమనకాండ గురించి, వారు చేసే దుశ్చర్యల గురించి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడానికి ప్రశ్నిస్తారని చెప్పి భయంతో వారు ఈ విధంగా ప్రతి ఆర్గన్ ఇన్ ది మీడియా దాన్ని కర్కశంగా పోలీసు వారి బోట్లతో తొక్కేయిస్తున్నాడు. ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. కాదు అని మేము ఎంత అరిచినా కూడా అది ప్రజాస్వామ్యవాది అయితేనే వాళ్ళకి రుచిస్తుంది. ఇక్కడ వీళ్ళు ప్రజాస్వామ్యవాది కాదు కదా, కాబట్టి వాళ్ళకేమిది చెవులకి ఎక్కదు. కానీ ఒక్కటి చెప్తున్నా, ఈ మీడియా ప్రజల దృష్టికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తీసుకుపోయే బాధ్యత ఇంకా ఎంతో కొంత మీ మీడియా మిత్రుల మీద ఉంది. ఆ విధంగా గట్టిగా ప్రయత్నించినటువంటి సోషల్ మీడియాని ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి హింసిస్తున్నారో మీకు అందరికీ తెలిసింది. మరియు దుర్మార్గం ఏంటంటే, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్కి ఈ బిఎన్ఎస్ సెక్షన్స్ కొన్ని ఉన్నాయి, నిజమే. కొత్తగా 111 ఆఫ్ బిఎన్ఎస్ అనే సెక్షన్ కూడా యాడ్ చేస్తున్నారు. అంటే ఆ సెక్షను 246 ఆఫ్ పార్లమెంటరీ కమిటీ ఆన్ హోమ్ అఫేర్స్ వాళ్ళు 111 సెక్షన్ తీసేదానికి పార్లమెంటరీ కమిటీ కూలంకషంగా చర్చించి ఈ సెక్షన్ స్టాట్యూట్లో యాడ్ చేసి చట్టంగా వాళ్ళు పాస్ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ చట్టం తీసుకొచ్చిన కారణం, the committee observes that existing laws were inadequate to tackle the menace of many serious offences like organized kidnapping, land grabbing, contract killing, extortion, as also many major financial large banks frauds. వీళ్ళని మాత్రమే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు చాలవు అని తీసుకొచ్చిన ఉద్దేశం అంది. ఇది 246th రిపోర్ట్ ఆఫ్ ది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫేర్స్. ఈ ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి 111 బిఎన్ఎస్ చట్టాన్ని సోషల్ మీడియాలో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది పరిపాలన సరిగా లేదు, ఇది తప్పు అని ప్రశ్నించేవాడికి ఈ చట్టం ప్రయోగించారంటే ఇంతకన్నా డ్రెకోనియన్ ప్రభుత్వం ఎక్కడైనా చూశారా అని అడుగుతున్నా. ఎక్కడైనా ఉందా అని అడుగుతుందా ఇంతకంటే డ్రెకోనియన్ ప్రభుత్వం? మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయినటువంటి డ్రెకోనియన్ లాస్ ఉపయోగిస్తున్నారా ప్రజలపైన, ప్రశ్నించే గొంతుల పైన ఎక్కడైనా ఉపయోగం చేస్తున్నారా? నిజమే, వారికి ఇది సోషల్ మీడియా అనేది ఒక కొరకరాని కొయ్యింది అనుకున్నాం, ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించే గొంతు కాబట్టి. దీనికి ముందర చంద్రబాబు ఆయన ప్రతిపక్షంలో ఉండగా వారు చెప్పినటువంటి చినక పలుకులు ఒక్కసారి వినండి. సోషల్ మీడియా యొక్క అగత్యాన్ని గురించి, అవసరాన్ని గురించి, వాళ్ళ అరెస్టుల గురించి చంద్రబాబు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి వినండి. ఇది చాలా ముఖ్యమండి, ఖచ్చితంగా ప్రజలందరూ వినాల్సినటువంటి పరిస్థితి.
బట్టి ఏదైనా నేరాలుంటే 41A నోటీస్ ఇవ్వాలి. 41A నోటీస్ ఇవ్వాలని మిడ్నైట్ వెళ్ళాలని 11:30కి. నేరం ఏంటండి? సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్ ని షేర్ చేశారు అనుకుందాం, షేర్ చేశారు అనుకుందాం, దాన్ని కూడా వద్దాం. దీని బాధ్యత ఏంటి? 41A నోటీస్ ఇవ్వాలి కదా. ఇవ్వడానికి మిడ్నైట్ పోవాలా? రెండోది, మిడ్నైట్ వెళ్ళి గోడలోకి లోపలికి వెళ్ళాలా? అంటే మీరు దొంగలా, రౌడీలా, లేకపోతే ఏంటి సోషల్ మీడియా? మీరు గోడలోకి ఇట్లా వెళ్ళడానికి నీకు ఎవరిచ్చాడు రైట్? ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఒక అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇన్ డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, there are clear guidelines in the Supreme Court. ఏమని ఇచ్చారు? all police personnel should wear name tag clearly indicating their name and designation. Police must enter the complete details of the police officer conducting interrogation in the register. అరెస్ట్ మేము, నువ్వు అరెస్ట్ చేసావు కదా, తీసుకొచ్చావు కదా, అరెస్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ రిలేటివ్స్ చెప్పాలా? అదే మనకు టైం, డేట్, ప్లేస్ ఇవన్నీ చెప్పాలా? సో ఒక్కసారి శ్రీరంగ నీతులు విన్నారు మీరు. శ్రీరంగ నీతులు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. మొన్న నవంబర్ 4, ఇది ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే, కొత్త ఇన్సిడెంట్స్ కూడా వస్తాను. మొన్న నవంబర్ 4న, ఈ నెల నవంబర్ 4న సుధారాణి అనే ఒక స్త్రీని అరెస్ట్ చేసి 4 పోలీస్ స్టేషన్లు తిప్పి 3 డిఎస్పీలను వాడి మళ్ళా 7 ఎస్ఐలను, 2 ఎస్పీలను, 200 మంది పోలీసులు వాడి చిత్రహింసలు పెట్టి తను తన భర్త సిరిసిల్లలో 2వీలర్ మీద పోతుంటే ఎక్కించుకొని బిడ్డలను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అర్ధరాత్రి పూట బిడ్డల ముందరనే తల్లిదండ్రులు హింసించింది నువ్వు కాదా, నీ ప్రభుత్వం కాదా చంద్రబాబు అని అడుగుతున్నా. ఇందాక చెప్పావే శ్రీరంగ నీతులు ఎక్కడికి పోయి అని అడుగుతున్నా. చట్టం ముందు అందరూ సమానులని చెప్తున్నారే, ఇది మీకు వర్తించదా అని అడుగుతున్నా. మీకు వర్తించదా? మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎంత కర్కశంగా ఈ ప్రజల మీద పడ్డా ఇది సమర్థించుకుంటావా అని అడుగుతున్నా. నువ్వు ఈ శ్రీరంగ నీతులు, నువ్వు నీ మాటలు ఇప్పుడు వినిపించాను. సోషల్ మీడియా యొక్క ఎట్ట అరెస్ట్ చేస్తారండి 41A ఇవ్వకుండా నువ్వే చెప్పావు కదా. ఇవి నీ మాటలే కదా. ఈరోజు నీ ప్రభుత్వం, నీ స్క్రిప్టు, నీతో వ్యవహరిస్తున్నటువంటి తీరు మళ్ళా ఒట్టేసి చెప్తున్నా, న్యాయ దేవత మీద ఒట్టేసి చెప్తున్నా, ఒక జగనన్న సైనికుడిగా చెప్తున్నా, 40 సంవత్సరాల న్యాయ వ్యవస్థలో న్యాయ నిపుణుడిగా చెప్తున్నా, ఒక ప్రజాస్వామ్యం మీద అచంచల విశ్వాసంతో చెప్తున్నా, రాజ్యాంగం మీద విపరీతమైన గౌరవంతో, న్యాయస్థానాల మీద ఉండే గౌరవంతో మరలా చెప్తున్నా. దీనికి బాధ్యులైనటువంటి పోలీస్ ఆఫీసర్స్, దీన్ని హింసించినటువంటి మొత్తం టీమ్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు చేశామా ఈ పని, ఎవరు మాటలు విని చేశామా ఈ పనులు అని ఖచ్చితంగా మీరు ఫీల్ అయ్యే రోజు వస్తుంది.